నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం. ఉప్పల్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన. మల్కాజ్గిరిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం. డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు. వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబురాలు. కొందరు ప్రముఖులకు పురస్కారాల అందజేత. పెంచిన ఇంధన ధరల్ని తగ్గించాలని డిమాండ్. పెద్దపల్లిలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన. ఇక డీటెయిల్స్ చూస్తే, ఉగాది సందర్భంగా వనస్థలిపురం భక్త సమాజం కొందరు ప్రముఖులను ఘనంగా సన్మానించింది. వైదేహి నగర్ వీరాంజనేయ స్వామి ఆలయంలో పురస్కారాలను అందజేసింది. విజయపురి వాసి బిఎస్ఎన్ఎల్ మాజీ ఉద్యోగి పివిబిడి శర్మను ఆదర్శ సేవా బంధు అవార్డుతో సన్మానించింది. ఈ నేపథ్యంలో ఆయన వనస్థలిపురం భక్త సమాజానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పిటిజివి రంగాచార్యులు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో సమాజం కార్యదర్శి సిహెచ్విఆర్కే మూర్తి, సూర్యప్రకాష్, మంగపతి రావు, సుబ్బారావు, నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు పివిబిడి శర్మ, అంటే పేసపాటి వెంకట భాస్కర్ దైవజ్ఞ శర్మ. నేను విజయపురి కాలనీ ఫేజ్ 2కి 3 సంవత్సరాలుగా సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా ఉన్నాను. అంతేకాకుండా మా విజయపురి కాలనీ ఫేజ్ 2లో మన కమిషనర్ గారు డే కేర్ సెంటర్ జిహెచ్ఎంసీ ఆసరావాళ్ళు డే కేర్ సెంటర్ శాంక్షన్ చేశారు. అది సీనియర్ సిటిజన్ సంక్షేమ సంఘం, దానికి కూడా నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. ఈ మధ్యకాలంలో బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ ఉంది, వనస్థలిపురం బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్లో ఒక 6 సంవత్సరాల నుంచి కన్వీనర్గా ఒక వివాహ పరిచయ వేదిక కండక్ట్ చేయడం జరిగింది. దానికి నన్ను కన్వీనర్గా చేశారు. ఈ పనులు చేయడం వల్ల కొంతమంది వనస్థలిపురం భక్త సమాజం వాళ్ళు మరి ఈ సేవను గుర్తించారు. మరి వాళ్ళ యొక్క నామం ఉండే అభిమానం కొద్దీ మన వైదేహి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్దల సమక్షంలో, అంటే పెద్దలంటే ఎందుకు చెప్తున్నానంటే రంగాచార్య గారిని ఒక ఆయన ఉన్నారు, ఆయన ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత. అంతేకాదు ఒక ఆయన పెద్ద మనిషి 90 ఏళ్ళటువంటి వివి సుబ్బారావు గారు అని చెప్పేసి మా వనస్థలిపురంలో ఎన్నో సంఘాలకి ఆయన సలహాదారులుగా పెద్ద సలహాదారులుగా ఉంటారు. నాకు గురుతుల్యులు వారు. అంతేకాకుండా చింతపల్లి మంగపతిరావు గారని ఆయన కూడా ప్రజా సేవకుడు. ఆయన వీళ్ళందరి సమక్షంలో సిహెచ్విఆర్కే మూర్తి గారు వనస్థలిపురం భక్త సమాజం తరఫున నాకు అయ్యప్ప స్వామి ఆలయాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముస్తాబాద్ హరిహర పుత్ర అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణకర్త రాజు గురుస్వామి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప ఆలయంలో కమిటీ సభ్యులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ నెల 16న ఆలయంలో రాష్ట్ర అయ్యప్ప పరిరక్షణ సమితి సమావేశం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మండల అయ్యప్ప మాలాదారులు, భక్తులు హాజరు కావాలన్నారు. సమావేశంలో సభ్యులు ఏనుగు నరసింహారావు, అశోక్ రావు, యాదగిరి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాగరాజు, ఆనందరావు పాల్గొన్నారు. గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన చాలా మంచి రోజు ఇవాళ. అందులో భాగంగా మేము ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్లోని పాఠశాలలో ఇవాళ మన ఊరు మన బడి కార్యక్రమంలో జరిగే మంచి పనులకి ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. కార్యక్రమంలో ఇందాక ఫస్ట్ మాట రాష్ట్రంలోనే ఒక గొప్ప మంచి రోజు ఇవ్వాలి. ఎందుకంటే మన భారతదేశం కానీ మన రాష్ట్రం కానీ భవిష్యత్ అంతా కూడా నాణ్యమైన విద్య అందిస్తేనే భవిష్యత్ తరాలకు నేటి బాలలే రేపటి పౌరులు అన్న నెహ్రూ గారి సూక్తికి ఇవాళ చదువుకొని ప్రయోజకులు అయితేనే రేపు భారతదేశానికి కానీ ఆ కుటుంబం కానీ వ్యవస్థకు కానీ మంచి పౌరులుగా తీర్చిదిద్దపడతారు. కాబట్టి ఇవాళ పాఠశాలలే దేవాలయాలు, పాఠశాలలు మంచిగా ఉంటేనే వ్యవస్థ అంతా కూడా మంచిగా ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఊరు మన బడి, మన ఊరు ఎంత ముఖ్యమో మన బడి కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇవాళ 3 విడతలుగా దీన్ని తీసుకుందామని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతగా మండలంలోని 16 పాఠశాలలు నిర్ణయించబడింది.
అందులో ఇవాళ అన్ని పాఠశాలలో ఇవాళ భూమి పూజ కార్యక్రమాలు జరిగినాయి. దానిలో భాగంగా మేము ఉత్సవాలు కూడా పాల్గొన్నాం. ముఖ్య విషయం ఏంటంటే ఏ ప్రైవేట్ స్కూల్కు తీటుగా ఏ కార్పొరేట్ స్థాయికి తీటుగా ఇప్పటికే మన దగ్గర కూడా అన్ని ఇవాళ గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయి. మళ్ళీ ఈ ప్రభుత్వ పాఠశాలను కూడా అన్ని పాఠశాలలకు తీటుగా ఏ కార్పొరేట్ స్థాయిల కన్నా మంచిగా ఉండాలనే ఉద్దేశంతో ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద విద్యార్థులు బడుగు బలహీన విద్యార్థులు చదువుతారు కాబట్టి వాళ్ళు మట్టిలో మాణిక్యాలు ఉంటారు, వారిని కూడా వెలుగుతీసే విధంగా వారికి మంచి విద్యను అందిద్దామని ముఖ్యమంత్రి గారు భావించి మన ఊరు మన బడి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానికి దాదాపు 600 కోట్లు మన బడ్జెట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కేటాయించిన సంగతి కూడా మన అందరికీ తెలుసు. తెలంగాణ రైతాంగంపై కక్ష సాధింపు చర్యలకు నిరసనగా ఉప్పల్ చౌరస్తాలో వరంగల్ జాతీయ రహదారిపై రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. యాసంగి పంట విషయంలో ప్రగల్భాలు పలికిన కేంద్రం ఇప్పుడు ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల జీవితాలతో ఆడుకుంటుందని మండిపడ్డారు. రైతు వద్ద ఉన్న ప్రతి గింజను కొనేదాకా ఉద్యమం కొనసాగుతుందంటూ హెచ్చరించారు. తమ డిమాండ్లను ఒప్పుకుంటే ఢిల్లీలో రైతులకు మద్దతుగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. పిలుపు మేరకు రాస్తా రోకో కార్యక్రమాన్ని హైవే 202 ఉప్పల్ జంక్షన్లో ఈరోజు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. దానికి ముఖ్యులుగా మాజీ మేయర్ గారు బొంతు రామ్మోహన్ గారు, అదేవిధంగా ప్రజెంట్గా డిప్యూటీ మేయర్ శ్రీలత గారు, కార్పొరేటర్లు, మరి డివిజన్ అధ్యక్షులు, నాయకులందరూ కూడా విచ్చేసి పెద్ద మహిళా సోదరి సోదరులు కూడా విచ్చేసి ఈరోజు పెద్ద ఎత్తున మరి ధర్నాలో రాస్తా రోకోలో పాల్గొనేందుకు వారికి విజ్ఞప్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి గతం నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం 7 ఏళ్ల కాలంలో ప్రపంచం ఇక్కడ చూసే దగ్గర 29 రాష్ట్రాల్లో నంబర్ 1 రాష్ట్రంగా నంబర్ 1 సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న గౌరవ కేసీఆర్ గారు ప్రజల పక్షపాతిగా రైతులకు మరి రైతు రాజ్యంగా పనిచేస్తున్న సందర్భాన్ని మనకు కండగట్టినట్టు కనబడతా ఉంది. గతంలో రాత్రులు కరెంట్ ఇవ్వకుండా దినమే కరెంట్ ఇస్తూ రాత్రి కరెంట్ ఇచ్చి దినముల కరెంట్ ఇవ్వకుండా నాన్న ఇబ్బంది పడుతున్న సందర్భంలో పాములు తేళ్లు కలిసి రైతులు ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్న సందర్భాలు ఉండే, రైతు మరణాలు జరుగుతూ ఉండే. ఈరోజు మరి వర్షాలు పడడం, అదేవిధంగా మరి ప్రాజెక్టులు కట్టుకోవడం, 24 గంటలు కరెంట్ ఇవ్వడం, మరి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం, ఇవన్నీ కూడా గౌరవ కేసీఆర్ సారథ్యంలో బంగారు తెలంగాణ చూసే దిశలో బొమ్మనుగా పనిచేస్తున్న సందర్భం. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా రైతుల పట్ల ఏమాత్రం జాలి లేకుండా, రైతులు పండించే పంటల పట్ల ఏమాత్రం ప్రేమ లేకుండా చూపెడుతున్న ఈ నిరంకుశ మోడీ ప్రభుత్వ ధోరణికి వ్యతిరేకంగా గౌరవనీయులు మరి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన నిరసన. మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో ఎస్వీఎంఈడి స్కిన్ క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ జక్క వెంకటరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఫిర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి హాజరయ్యారు. వైద్యులతో పాటు యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఫిర్జాదిగూడ పరిసర ప్రాంతాలలో సరైన స్కిన్ క్లినిక్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఎస్వీఎంఈడి స్కిన్ క్లినిక్ అందుబాటులోకి రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు.
ఇది అడ్డం వచ్చింది ఇది అడ్డం ఉంది కదా ఓకే అలా వేసాడు 1 by 1 వేసి ఉన్నాయి కదా పైకి వచ్చి ఆదర్శ యూత్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు మరియు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సో మాకు ఇంత దగ్గరలో అంటే మా ఇక్కడ ఈ ఏరియాలో ఇంతకుముందు ఏంటంటే స్కిన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా కానీ సో దాదాపుగా కోటిలో ఒక హాస్పిటల్ ఉంటుండే, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుండే స్కిన్ ప్రాబ్లం అనేది ఉంటే. సో ఇక్కడ ఇప్పుడు దగ్గరలో మాకు అందుబాటులో ఇక్కడ దగ్గరలోనే ఏర్పాటు కాబడుతుంది. సో మరి ఈ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ స్కిన్ స్పెషలిస్టు మనకు ఎండి గారు ఉన్నారు. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మరి ఈ ఏదైతే స్కిన్ క్లినిక్ని ఏర్పాటు చేసినటువంటి మన విజయ్ కుమార్ గారు మరి ఎలాంటి సర్వీసెస్ అందిస్తారో వారిని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన క్లినిక్ పేరు వచ్చేసి ఎస్వి మెడ్ స్కిన్ క్లినిక్. మన దగ్గర మేల్ అండ్ ఫీమేల్ డెర్మటాలజిస్టులు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. స్కిన్, హెయిర్, నెయిల్, సెక్చువల్ డిసీజెస్ వాటికి సంబంధించిన అన్ని రకాల ట్రీట్మెంట్స్ జరుగుతాయి. లేజర్ హెయిర్ రిమూవల్స్ ఉంటాయి, పీల్స్, కెమికల్ పీలింగ్స్ ఇలాంటివి కూడా మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. అంటే స్కిన్ ఈ ఏరియాలో మార్నింగ్ టైంలో స్కిన్ క్లినిక్స్ లేవండి. ఈవినింగ్ బాగా చూసాము. ఎవరైనా చూపించుకోవాలంటే మార్నింగ్ టైంలో ఈ ఏరియాలో లేరు, దూరం వెళ్తున్నారు. దాని పర్పస్లో మార్నింగ్ డాక్టర్ ఇక్కడ ఉండాలి అన్న ఉద్దేశంతో మేము ఇక్కడ స్టార్ట్ చేసాము. ఈవినింగ్ కూడా మేడం అవైలబుల్ ఉంటారు. ఎన్నో బ్రాంచ్ సెకండ్ అండి. ఫస్ట్ మాది మల్కాజ్గిరిలో ఉంది, ఇది సెకండ్. టైమింగ్స్ మార్నింగ్ 10 to 2 PM, ఈవినింగ్ 6 to 8 వరకు ఉంది. బీజేపీ 42వ ఆవిర్భావ దినోత్సవం మల్కాజిగిరిలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎక్స్ రోడ్, ఓల్డ్ నేరెడ్మెట్ ఎక్స్ రోడ్ వద్ద కార్పొరేటర్ శ్రవణ్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయకు నివాళులర్పించారు. తొలుత పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక ఓల్డ్ నేరెడ్మెట్ బాలాంజనేయ స్వామి ఆలయం వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు రాంబాబు, బాలింగం, వాసుదేవరావు, శ్రీకాంత్ పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈరోజు మల్కాజ్గిరి డివిజన్లోని భారతీయ జనతా పార్టీ శ్రేణులు మరియు సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో పలు చోట్ల భారతీయ జనతా పార్టీ జెండా వందన కార్యక్రమం, అదేవిధంగా ఓల్డ్ నేరెడ్మెట్లో బాలాంజనేయ స్వామి దేవాలయం వద్ద మా సీనియర్ నాయకులు బాలింగం గారు, రాంబాబు గారు,
వాసుదేవరావు గారు, అదేవిధంగా ఇక్కడ స్థానిక యువత నందు, మురళి, శరత్, కిషన్ అన్న, ఇట్లా ప్రతి ఒక్కరు పేరు పేరున శరత్ కానీ, సతీష్ కానీ, ప్రతి ఒక్కరు, చిన్న యాదవ్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా అందరూ ఎంతో ఉత్సాహంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అడుగులు ముందుకు వేస్తున్న క్రమంలో ఒక్కసారి కాదు రెండోసారి థంపింగ్ మెజార్టీతో 300 సీట్లకు పైగా మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఎలక్షన్లో సీట్లకు అంతా పెంచుకుంటా ఈరోజు ముందుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఈ దేశం కోసం పనిచేస్తూ ఉన్నది. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు ఇంత పెద్ద పార్టీగా అవతరించడానికి బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ దిస్ కంట్రీ, బిగ్గెస్ట్ పార్టీ ఆఫ్ దిస్ వరల్డ్, ఇలాంటి పార్టీ, హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ, హైయెస్ట్ డోనర్షిప్ ఉన్నటువంటి పార్టీ, అటువంటి పార్టీ మరి ఇంత పెద్ద స్థాయిలో రావడానికి కారణమైనటువంటి వ్యవస్థాపకులు ఎవరైతే ఉన్నారో వారిని మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. डॉक्टर श्यामा प्रसाद मुखर्जी, एक देश में 2 विधान 2 प्रधान 2 निशान नहीं चलेंगे. ఒకే దేశంలో 2 ప్రధానులు, 2 విధాన సభలు, 2 నేషనల్ సింబల్స్ ఉండవంటూ కాశ్మీర్లో 370 ఆర్టికల్కి వ్యతిరేకంగా ఆయన గలమెత్తి సొంత దేశమైనటువంటి కాశ్మీర్లో భారతీయులు నివసించాలి అంటే మరి వాళ్ళకి అక్కడ హక్కు లేదు, వాళ్ళకి ఐడి కార్డులు కావాలి అని ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రూల్ తీసుకొచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ కాశ్మీర్లో లఖన్పూర్ ప్రాంతంలో అరెస్ట్ అయిన ఆయన దాదాపు 50 రోజులకు పైగా ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ కుతంత్రం పన్ని ఆయన కస్టడీలోనే ఉండగా ఆయనను హత్య చేయడం జరిగి హత్య చేసి దాన్ని ఒక గుండె పోటుగా చిత్రీకరించడం జరిగింది. దాని వెనుకున్న మిస్టరీ ఈ రోజు వరకు తెలియదు. అదేవిధంగా పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ భారతీయ జనసంఘ్ తర్వాత కాలంలో భారతీయ జనతా పార్టీలో ఫస్ట్ నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండి ఫస్ట్ గవర్నమెంట్ కూడా ఆయన సారథ్యంలోనే ఏర్పడింది. అటువంటి పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆయన ఎంతో చాలా సాదా సీదా జీవనం గడుపుతూ ప్రజల మధ్య ఆయనకి మీకు విషయం చెప్పాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా కేవలం ఆయనకి 2 జత దుస్తులు మాత్రమే ఉండేవి. ఒకరోజు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక యజ్ఞనారాయణ ఆయన ఒక పూర్వ కార్యకర్త వాళ్ళ ఇంటికి మరి వారు రావడం జరిగింది. ఆ రోజు భోజనానికి వారి భార్య పిలవడానికి వెళ్తే ఆయన సూదితో ఆయన బట్టలు కుట్టుకుంటా కనిపించింది. బాధపడ్డ ఆ కుటుంబం, మీరు కొత్త బట్టలు వేసుకుంటే కానీ మీరు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ రోడ్ వద్ద ఓయూ జాక్ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. కేంద్రం తక్షణమే యాసంగి వరి ధాన్యం కొనాలని డిమాండ్ చేశారు. మోడీని గద్దెదించడానికి తెలంగాణ విద్యార్థులు ముందడుగు వేస్తారని ఓయూ జాక్ అధ్యక్షుడు కందుల మధు అన్నారు. खबरदार नरेंद्र मोदी, खबरदार बीजेपी नायकुल्लारा, खबरदार बीजेपी नायकुल्लारा, ఓరారి మోడీ దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని ఓట్లను కొనుగోలు చేయాలి. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక ధోరణికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మీ పదవుల్ని రాజీనామా చేయాలా, లేకపోతే మిమ్మల్ని తెలంగాణలో తిరగనీయం. బండి సంజయ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో. మిగిలిన ఎంపీలకు కూడా చెప్తున్నది, సీరియస్గా హెచ్చరిస్తున్నాం. ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి తెలంగాణ ఇది. మేము మా నెత్తురు ఒడిసి అమరవీరుల త్యాగాల మీద తెలంగాణ తీసుకొని వచ్చినాం. మళ్ళీ మమ్మల్ని రోడ్డెక్కించి తీసుకొచ్చే పరిస్థితి ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తుంది. దీని మీద కనుక తక్షణమే బీజేపీ పార్టీ నాయకులు మొత్తం కూడా మోడీ కదిలే విధంగా మీ పదవులకి రాజీనామా చేయాలా. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారి సారథ్యంలో ఢిల్లీ నుంచి గల్లీ వరకు రైతులకి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. నిర్మల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ కార్యాలయంలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. తర్వాత బాగులవాడ ప్రాంతంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మ రాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ ఏకైక పార్టీ బీజేపీనేనని తెలిపారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఇన్ఛార్జ్ రావుల రామనాథం, అయ్యన్న గారి భూమయ్య, ఒడిశల అర్జున్ పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ 42వ సంవత్సర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాల్జీ మార్గదర్శకంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు, అద్వానీ గారి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు
అమిత్ షా గారి, నడ్డా గారి నేతృత్వంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా దినదిన అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైనికులుగా పనిచేస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సమస్యల పట్ల అనేక ఉద్యమాలు చేసి త్యాగాలు చేసిన కారణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో ఒక నంబర్ 1 పార్టీగా ఎదగడం జరిగింది. అదే రకంగా భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం గల పార్టీగా ఇవాళ తీర్చిదిద్దడం జరిగింది. అదే రకంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 2 ప్రధానమంత్రులు, ఒకరు అటల్ బిహారీ వాజ్పేయి గారు, అదే రకంగా నరేంద్ర మోడీ గారి ఏదైతే పరిపాలనలో ఈ దేశము ప్రపంచంలోనే ఒక నంబర్ 1 స్థాయికి ఎదగడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రపంచంలోనే ఇవాళ భారతదేశం యొక్క గౌరవం పెంపొందించడం, అదే రకంగా మొన్ననే ఒక తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు రానున్న రోజుల్లో దేశానికి రోల్ మోడల్ అవుతాయని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అంబేద్కర్ నగర్ ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మౌలిక వసతులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పోతుగల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శీలం జానాబాయ్, ఉప సర్పంచ్ నారాయణోజు, సంధ్య తల్లిదండ్రులు పాల్గొన్నారు. She did not play the same tricks. Okay. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అనేక అభివృద్ధి పనులు భాగంగా తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ కూడా మంచిగా ఉండాలి, చదువుకునే పిల్లలకు మౌలిక వసతులు ఉండాలనే ఆలోచనతోటి మన ఊరు మనబడి అనే కార్యక్రమం ముస్తాబాద్ మండలంలో ఈరోజు ప్రారంభించుకోవడానికి ఇచ్చేసినటువంటి గౌరవ స్థానిక సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి, ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి 16 స్కూళ్లకు మన ఊరు మనబడి కార్యక్రమంలో మౌలిక వసతులకు సంబంధించి కిచెన్ షెడ్లు కానీ, వాటర్కి సంబంధించి కానీ, అదేవిధంగా ఎలక్ట్రీషియన్కి సంబంధించి కానీ, టాయిలెట్స్ కానీ ఈ 16 స్కూళ్ళల్లో ఏ స్కూళ్ళల్లో కూడా లేని జాగాల్లో పిల్లలకు అందుబాటులో ఉండే విధంగా తొందరలోనే ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలుపంచుకొని మన ఈ స్కూళ్ళను మన ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా ఒక మోడల్ స్కూల్గా ఉండాలి. పిల్లలు ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో బారిన పడకుండా ఉండే విధంగా స్కూల్ అంటేనే వాళ్ళు సంతోషంగా ఇంటికన్నా బాగుంది, ఇల్లు కన్నా బాగుందనే ఆలోచనతోటి స్కూల్కి వచ్చి ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, మన స్థానిక మంత్రివర్యులు కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాలుపంచుకోవాలి అని చెప్పేసి అనగానే ఈరోజు మన ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి గౌరవ పెద్దల ఆశీస్సులతోటి ఈ అన్ని స్కూళ్ళు కూడా త్వరలోనే మంచి స్కూల్గా మారే విధంగా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా దీనికి పూర్తిగా ప్రకటనబద్ధులై అయ్యే వరకు కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా ఈ వెంబడబడి కూడా పని చేయించుకునే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, విద్యుత్, బస్ ఛార్జీలను, నిత్యావసర ధరలను వెంటనే తగ్గించాలని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఈర్ల కొమరయ్య డిమాండ్ చేశారు.
ధరల పెరుగుదలకు నిరసనగా ప్రదర్శన నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరను వెంటనే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరను వెంటనే చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ చెట్టు మీది కొంగ జై కాంగ్రెస్. ఈరోజు సోదరులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కొమరయ్య గారు, విజయ రమణారావు గారు, రాజ్ ఠాకూర్ గారు, జెడ్పీటీసీ సభ్యుడు రాము గారు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ సెల్, బీసీ సెల్, యువజన కాంగ్రెస్కు సంబంధించిన మిత్రులందరితో కూడి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తూ ఉన్నాం. ఈరోజు మేము డిమాండ్ చేసేది ఒక్కటే, కరెంటు ఛార్జీలు పెరిగినాయి, ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. ఎవరికి ఇబ్బంది జరుగుతూ ఉంది? ఆ హారన్ కొట్టే మోటార్ సైకిల్ మిత్రుడి గురించి ధర్నా చేస్తూ ఉన్నాం, ఆటో సోదరుడు గురించి ధర్నా చేస్తూ ఉన్నాం. సామాన్య ప్రజానికం ఈరోజు రైతు సోదరుడు డీజిల్ పోయించుకొని ట్రాక్టర్ నడిపిస్తూ ఉంటారు, వారి గురించి ధర్నా చేస్తూ ఉన్నాం. పెట్రోల్ డీజిల్ ద్వారా పెరగటం వల్ల ఎవరికి నష్టం జరుగుతూ ఉంది? ఈరోజు కూరగాయలు తీసుకొచ్చే ట్రాన్స్పోర్ట్ వారి ధరలు పెంచడంతో పెట్రోల్ డీజిలు అదేవిధంగా నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. విపరీతంగా ప్రజలపై భారం పడుతూ ఉన్న నేపథ్యంలో ఈరోజు కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. కరెంటు ఛార్జీలు పెరిగినాయి, దానికి తోడు కరెంటు కూడా 24 గంటలు ఇస్తలేము. 9-10 గంటలు ఇచ్చి రైతుకు అన్యాయం జరుగుతూ ఉంది. ఇలాంటి సందర్భంలో అది సరిపోదని ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. కష్టపడి పండించే రైతు సోదరుడి సంబంధించిన ధాన్యాన్ని సేకరించమంటే మేము ధాన్యం సేకరించమంటుంది ఒక పక్కన కేంద్రం, ఇంకో పక్కన రాష్ట్రం. ప్రభుత్వంలో ఉండే వాళ్ళే ధర్నా చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, ఈరోజు మీ బాధ్యత ఇది. పండించిన ప్రతి గింజను కొనాలి, ఐకేపీ కేంద్రాలను ఈరోజు ప్రారంభం చేయాలి. ఈరోజు ఐకేపీ కేంద్రాల ద్వారా యాసంగి పంటను కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం. రేపు 7వ తారీఖు నాడు రాష్ట్రంలో కూడా నడిబొడ్డున పెద్ద ఎత్తున ధర్నా కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపట్టబోతా ఉన్నారు. మిత్రులందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, మా పాత్రికేయ మిత్రుల ద్వారా ఈరోజు యావత్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించిన జిల్లా వాసులందరూ ఈ విషయంలో మీరు ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. నాగార్జున సాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ శ్రేణులు, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, అన్నదాతలు పాల్గొన్నారు. తెలంగాణలో పండించిన
మళ్ళా ఇంకో మాట చెప్పి ఏదైతే రైతులను మొత్తం ఇబ్బందికరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేదాకా చూస్తుండో వీటన్నిటికీ నిరసనగా మనం దాదాపు 4వ తారీఖు నుంచి మొదలై వచ్చే 11వ తారీఖు వరకు వివిధ రకాల నిరసన దీక్షలు చేస్తూ రాష్ట్ర రోకోలు చేస్తూ ఈ తెలంగాణ రైతాంగాన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏడిపిస్తుందో ఈ ఏడిపించే వైఖరిని వాళ్లకు కంటికి కునుకు లేకుండా చేయాలి. మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా దాదాపు 60% పైచిలుకు రైతు అందరూ కూడా భూమిపైన బతుకుతున్నారు. తెలంగాణ సాధించుకున్నాం. ఇప్పుడు మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా భూమిలో భూగర్భ జలాలు పెరిగినాయి, ప్రాజెక్టులు కట్టుకున్నాం, 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా మనకు రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నాం. ఇంత పంట పెట్టుబడితోటి మనకు దిగుబడి పెరిగిన తర్వాత ఈ తెలంగాణ ఎదుగుదలను ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు ఓరలేకపోతే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ ఉన్న 20 ఖబర్దార్ కేంద్రం, మీరు తెలంగాణ రైతుల పట్టి చూపిస్తున్నటువంటి మొండి వైఖరిని సహించేది లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క రైతు కూడా రేపు 8వ తారీఖు నాడు ప్రతి ఒక్కరు కూడా ఇంటిపై నల్ల జెండా కట్టండి. మీరు ఎక్కడి నుంచైనా చూడండి, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ నుంచి మేము అరిస్తే దేశంలో నలుమూలల ఎక్కడ ఏ రైతు ఉన్నా గానీ ఖచ్చితంగా వచ్చే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మతోన్మాద విద్వేషాలు రేపి ఈ దేశాన్ని సర్వనాశనం చేయాలని చూస్తారో మీకు ఖచ్చితంగా చరమగీతం పాడతారు. ఏదైతే కేసీఆర్ గారు నిరంతరం రైతుల పట్ల నిద్రపోకుండా వాళ్ళ యోగక్షేమాలు చూస్తున్నారో అట్లాంటి కేసీఆర్ గారిని ఖచ్చితంగా రైతు అనేవాడు ప్రతి ఒక్కరు కూడా మీ గుండెల్లో దాచుకొని అట్లాంటి నాయకుడిని మాకు లీడర్ గా చేసి మా అందరికి న్యాయం జరిగే వరకు ఆయన దారిలో ఖచ్చితంగా నడుస్తామని ప్రతి ఒక్కరు తెలియజేస్తూ నిత్యావసరాలతో పాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని జనసేన నాయకులు, కార్యకర్తలు కోరారు. అంబాజీపేట ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా బుధవారం అల్లవరం మండలం జోడసక్కూరు జెడ్పీ హైస్కూల్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించారు. అనంతరం పిల్లలతో కలిసి భోజనం చేశారు. వారితో మమేకమయ్యారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నేతల ఆగ్రహం, ఉప్పల్ చౌరస్తాలో నిరసన ప్రదర్శన. మల్కాజ్గిరిలో ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం, డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి నివాళులు. వనస్థలిపురం భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది సంబురాలు, కొందరు ప్రముఖులకు పురస్కారాల అందజేత. పెంచిన ఇంధన ధరల్ని తగ్గించాలని డిమాండ్, పెద్దపల్లిలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శన. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీటీ న్యూస్. లక్ష్యం సమాజహితం.